డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. టీఎస్ ఎంసెట్ 2024 రాసి హైదరాబాదులో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 24-25లో కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలను గతంలో మాదిరిగానే నిర్వహించాలని ప్రభుత్వము ఒక నిర్ణయానికైతే వచ్చింది. సో గతంలో మాదిరిగానే ఏపీ విద్యార్థులు కూడా 15% నాన్ లోకల్ కోటా సీట్లకు పోటీ పడవచ్చు. ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమావేశంలో దీని గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఎందుకంటే మనకు ఉమ్మడి ఏపీ విభజన చట్టం జరిగి 10 ఏళ్ళు పూర్తవుతుంది. జూన్ 2కు 10 ఏళ్ళు పూర్తయిపోతాయి. తర్వాత నోటిఫికేషన్ ఇస్తే మొత్తం సీట్లన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకి ఇవ్వవచ్చు అనే ఒక భావన అయితే వచ్చింది. కానీ దీని మీద స్పష్టత కోసము రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలపాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలి గవర్నమెంట్కి లెటర్ రాసింది. సో వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం సీట్లలో 80% తెలంగాణ లోకల్ విద్యార్థులకు ఉంటాయి, కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లకు తెలంగాణ విద్యార్థులతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడతారు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. దాదాపుగా మనకు ఏపీ నుంచి టీఎస్ ఎంసెట్కు 50-60 వేల మంది దరఖాస్తు చేసుకుంటారు. నోటిఫికేషన్ తొందరగా విడుదల చేసి వాళ్ళు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ప్రవేశాలు లేవు అని చెప్తే తర్వాత కోర్టు కేసులు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అంతేకాకుండా ఈ 15%లో నాన్ లోకల్ కోటా అంటే ఓపెన్ టు ఆల్ కోటా, దీంట్లో ఒక ఏపీ విద్యార్థులే కాదు తెలంగాణ విద్యార్థులు కూడా వస్తారు. అంటే టాప్ 15%కి మాత్రం ఓపెన్ టు ఆల్ మాదిరిగా అక్కడ 15%లో ఎవరైనా కూడా పోటీ పడవచ్చు, తెలంగాణ మరియు ఆంధ్ర విద్యార్థులు. సో దీనికి ఒప్పుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఒకవేళ మనకు ఏపీ విద్యార్థులకు ఇవ్వకపోతే అన్ని సీట్లు కూడా అంటే మనకు జూన్ 2 తర్వాత నిర్వహిస్తే అన్ని సీట్లు కూడా వస్తాయని ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలిపోతున్నాయి, దాదాపు 20% సీట్లు తెలంగాణలో. సో ఈ విధంగా చూసినా కూడా మనకు బాగుంటున్న ఉద్దేశంతో ఆ 15%ను అదే విధంగా కొనసాగించాలని అనుకుంటున్నారు. ఇంకొక నిర్ణయం కూడా తీసుకుందాలా అని చెప్పేసి ఆలోచించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అంటే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5-10% సీట్లు కేటాయించారు. ఆ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించారు. కానీ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఈ 15%ను అలాగే ఉంచాలని చెప్పేసి నిర్ణయించారు. సో ఇది ఒక రకంగా ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. దాదాపుగా మనకు 5,000-6,000 లోపల ర్యాంక్ తెచ్చుకుంటే మీరు మంచి కాలేజీల్లో టాప్ కాలేజీల్లో సీటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చక్కగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.